హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క శ్రమని తగ్గించి మనీని టైంని సేవ్ చేసే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 1 అండి. మనం రైస్ అనేది మార్కెట్ నుంచి తెస్తూ ఉంటాం కదా, రైస్ బ్యాగులు ఉంటూ ఉంటాయి. ఈ రైస్ బ్యాగులు మనం మడత పెట్టేసి ఏదో ఒక మూల పడేస్తూ ఉంటాము. సో వీటిని కూడా మనం చాలా బాగా కిచెన్ రూమ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి కిచెన్ రూమ్లో ఎలాంటి కబోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి, కబోర్డ్లో మనం ఈ విధంగా న్యూస్ పేపర్ లాంటివి పెడుతూ ఉంటాం. సో న్యూస్ పేపర్స్ కాకుండా ఇలా రైస్ బ్యాగులు పెట్టేసుకొని వాటిపైన మనం ఏవైనా అంటే డబ్బాలు కానీ, సో చూసారు కదా ఇక్కడ కందిపప్పు, శనగపప్పు, గ్లూకోజ్ బాటిల్స్, సో ఇలాంటి డబ్బాలు ఏ ఉన్నా సరే, అంటే ఇంట్లో ఉన్న పోపులన్నీ కూడా ఈ విధంగా మనం ఈ యొక్క ఇలా రైస్ బ్యాగ్ కవర్ పైన వీటన్నింటిని కూడా పెట్టుకుంటే చాలా అందంగా అయితే ఉంటాయి, మనకి మంచి కలర్ఫుల్గా కూడా ఉంటాయి. మనం ఏంటి అంటే న్యూస్ పేపర్స్ లాంటివి వేస్తూ ఉంటాం, ఏమైనా వాటర్ ఒలిగినా లేదా ఆయిల్ జిడ్డు ఏవైనా సరే మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయండి. సో మనం ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్స్ డైలీ మార్చుకోలేం కదండి. సో అందుకోసమే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా నేను కిచెన్ రూమ్లో అయితే ఎక్కువగా ఇలాంటి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఈ బ్యాగ్స్ని నేను అన్నింటికి కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూసారు కదా, పోపులు ఏవి పెట్టుకున్న ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ ప్రతి దాని కింద కూడా నేను ఇలా రైస్ బ్యాగ్స్ అయితే పెడతాను. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఎక్కువగా హడావిడిగా పొద్దున్నే వంటగదిలో అయితే ఉంటూ ఉంటాం కదండి. అయితే ఎప్పుడూ హడావిడిగా కాకుండా మనం వంటగదిలో కూడా పనులన్నీ కూడా త్వరగా అయిపోవాలి అంటే, మనం వంటంతా అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో ఏంటి అంటే మనం గ్రోసరీస్ మంత్లీకి ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి ఏవైనా సరే ఖాళీ అయిపోయాయి అనుకోండి. ఇక్కడ షుగర్ అయితే అయిపోయింది. సో చూసారు కదా, షుగర్ అనే కాదు, పప్పులు కానీ, ఉప్పులు కానీ ఏవి అయిపోయినా సరే వాటిని ఏంటి అంటే ఖాళీ సమయంలో ఇలా మనం ఫుల్ చేసుకున్నాం అనుకోండి. ఇలా ఫుల్ చేసుకుంటే మనకి పొద్దున్న వంట చేసేటప్పుడు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, ఎలాంటి హడావిడి కూడా ఉండదండి. సో అలా కాకుండా మీరు వంట చేసేటప్పుడు ఇలాంటివి అన్నీ ఫుల్ చేశారనుకోండి, మీకు ఇంకా హడావిడిగా ఉంటుంది. మనం ఇవతల వంట చేసేటప్పుడు నెక్స్ట్ ఇలాంటి పనులు వీటిని ఏవి కూడా మనం మేనేజ్ చేయలేము. సో ఖాళీ సమయంలో ఎక్కువ టీవీ చూస్తూ ఉంటాం కదా, టీవీ చూసే సమయంలో కూడా టీవీ చూస్తూ ఇలాంటి పనులు చేసుకుంటే మనకి ఇంట్లో పని కూడా త్వరగా అవుతుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే ఖాళీ సమయంలో ఇలా మంత్లీకి ఒకసారి తెచ్చుకున్న గ్రోసరీ అనేది ఖాళీ అయిపోతే ఇలా డబ్బాల్లో అయితే నేను వెంటనే వేసుకుంటానండి. సో మనకి ఏంటి అంటే హడావిడిగా పొద్దున్నే వంట చేసేటప్పుడు మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కదా. సో మీరు కూడా ఇలానే చేయండి, చేస్తే మీకు వంట అనేది చాలా త్వరగా అవుతుంది, ఇంట్లో పనులన్నీ కూడా త్వరగా అయిపోతాయి. నెక్స్ట్ మనం క్యాబేజీ కర్రీ అనేది కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. కాలీఫ్లవర్ కర్రీ అనేది నార్మల్గా మనం అంటే కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసేసి తాలింపులో అంటే ఉల్లిపాయల్లో వేసేస్తూ ఉంటాము. సో అలా కాకుండా కొంచెం హాట్ వాటర్లో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని ఇలా కాలీఫ్లవర్ని చేసామనుకోండి, ఇలా వేయడం వల్ల ఏంటి అంటే లోపల ఉన్న పురుగులన్నీ కూడా మనకి పైకి వచ్చేస్తాయండి, మనకి కర్రీ కూడా చాలా త్వరగా అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఉల్లిపాయలు అనేవి కట్ చేస్తూ ఉంటాం. సో ఉల్లిపాయలు మనం కర్రీస్కి యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఉల్లిపాయ తొక్కలను అయితే ఊరికే బయట పడేస్తూ ఉంటాం. సో ఈ ఉల్లిపాయ తొక్కల్లో కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇలా ఉల్లిపాయ తొక్కల్ని ఇలా నానబెట్టేసి ఒక ½ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ వరకు కూడా ఏదైనా ఒక గిన్నెలో కానీ, ఏదైనా ఒక బౌల్లో కానీ ఇలా నానబెట్టేసి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఉల్లి రసం దిగిన ఈ వాటర్లో కూడా మనకి మంచి రసాయనాలు అయితే ఉన్నాయండి. వీటిని చక్కగా మీరు మొక్కలకు కనుక వేశారనుకోండి, మనకి మంచి ఎరువుగా పనిచేస్తాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి, బయట అయితే పడేయకండి. టిప్ నెంబర్ 4, ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సింక్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మనం ఇంటిని చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఇంటి నుంచి మంచి స్మెల్ రావాలి అంటే రూమ్ స్ప్రే లాంటివి వాడుతూ ఉంటాము. అలాగే బాత్రూమ్స్ నుంచి మంచి స్మెల్ రావాలంటే లిక్విడ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. అయితే మనకి వంటగదిలో ముఖ్యంగా ఎక్కడ అంటే సింక్ దగ్గర మనం ఎక్కువ కష్టపడుతూ ఉంటామండి. సింక్ని ఎంత నీట్గా అంటే క్లీన్ చేసుకున్నసరికి మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో ఈ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా సింక్ నుంచి మంచి స్మెల్ రావాలి, వంటగదిలోకి రాగానే ఇంటికి ఎవరు వచ్చినా సరే ఏంటి స్మెల్ అనే విధంగా రావాలి అంటే, సో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మనకి సింక్లో రైస్ కానీ, రసం కానీ ఏది ఉంపినా సరే అది ఇలా క్రింద ట్యూబ్ అనేది ఉంటుంది కదండి, ఈ ట్యూబ్ ద్వారా బయటకు వెళ్తుంది. సో ఈ ట్యూబ్ దగ్గర ఏమైనా కొంచెం వాటర్ లీక్ అయినా సరే మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ ఏరియాలో కూడా మనకి బ్లాక్ అయిపోయింది, అంటే వాటర్ అనేది మాకు ఇక్కడ చుక్క అంటే ఒక డ్రాప్ లాగా పడుతుంది. సో ఈ క్రింద బాగానే నేను ఏవైనా ఫుడ్ మిగిలిపోయినా సరే, ఏదైనా చెత్త అంతా కూడా ఇలాంటి బాక్స్ అనేది సింక్ కింద భాగాన్ని అయితే నేను పెడుతూ ఉంటానండి. సో ఈ యొక్క చెత్తను అయితే డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఆయిల్ డబ్బా కూడా క్లీన్ చేద్దామని ఈ క్రిందన అయితే పెట్టేశాను, ఏదో ఖాళీ సమయంలో క్లీన్ చేద్దామని ప్రక్కన పెట్టేశాను. సో క్రింద భాగాన్ని చూసారు కదా, క్రింద వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల ఇలా డ్రాప్స్ లాగా పడి మనకి వాటర్ అనేది ఇలా వస్తూ ఉంటుందండి. సో ఈ వాటర్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో ఇలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి.
ఇక్కడ నేను విస్పర్స్ అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఆడవాళ్ళందరికీ కూడా నెలసరి సమయంలో ఉపయోగపడే ఈ యొక్క విస్పర్లో ఒక ప్యాడ్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ ప్యాడ్ని మనము ఇప్పుడు 2 పార్ట్స్ లాగా అయితే కట్ చేసుకుందాము. సో ఒక సిజర్ తీసుకొని ఇలా 2 పార్ట్స్ లాగా కట్ చేసుకుంటే మనకి మిగతా పార్ట్ అనేది అంటే ఇంకా దేనికైనా సరే యూజ్ అవుతుంది. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో అది కూడా చూడండి. సో మనం ఒక పార్ట్ అయితే తీసుకున్నాం. సో చూసారు కదా, ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇది మనకు అబ్జర్వ్ చేసుకుంటుందండి ఆ మిడిల్ పార్ట్ అనేది. అలాగే ఇక్కడ నేను సాఫ్ట్ టచ్ అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో కంఫర్ట్ ఉంటే కంఫర్ట్, ఏ యొక్క ఫ్లేవర్ అయినా సరే మనకి మంచి స్మెల్ అనేది కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మంచి స్మెల్ వస్తుంది కదా. సో ఏ ఫ్లేవర్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా విస్పర్లో ఈ మిడిల్ పార్ట్లోన మనం ఈ విధంగా కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ని కానీ వేసుకోవాలి. సో ఇలా వేసి ఒక 5 మినిట్స్ తర్వాత అదంతా కూడా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఆ మిడిల్ పార్ట్ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనందరికీ తెలిసిందే కదా, ఇలా మొత్తం కంఫర్ట్ని సాఫ్ట్ టచ్ని ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనకి వెనకాల ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది కదండి. ఈ స్టిక్కర్ని అయితే ఇక్కడ నేను రిమూవ్ చేసేసాను. చూసారు కదా, ఇలా రిమూవ్ చేసిన ఈ యొక్క ప్యాడ్ ఉంది కదండి, ఇప్పుడు ఇలా సాఫ్ట్ చేసుకున్న ఈ ప్యాడ్ని ఇలా సింక్ దగ్గర అయితే మనం పెట్టుకుందాం. సో వెనక గమ్ ఉంటుంది కాబట్టి చాలా త్వరగా అంటుకుని ఉంటుంది. సో చూసారు కదా, మనకి సింక్ నుంచి మంచి స్మెల్ అయితే వస్తుందండి. అక్కడ బ్యాడ్ స్మెల్ అనేది మనకి మురికి స్మెల్ అనేది వచ్చేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. సో వీడియో యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.